శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 13వ సర్గము. ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడి ఉండుటయు మహారాజైన దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు. కానీ పుత్రుడు దూరముగునని శోకాతి రేఖమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకం నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడెను. యయాతి చంద్రవంశపు రాజు, నహుషుని కుమారుడు. ఇతని తల్లి ప్రియంవద. ఇతడు తీవ్ర తపస్సు చేసి దేవలోకమునకు ఎగెను. ఇతడు దేవలోకమునందలి ఋషుల తపస్సును చులకన చేయుచు మాట్లాడెను. అందులకు ఇంద్రుడు కుపితుడై యయాతిని సర్గలోక భ్రష్టుని గావించెను. అనర్థములకు మారు పేరైనదియు తన వరములు నెరవేరనిదియు లోకోపవాదమునకు వెరవనిదియు అగు కైక దశరథుని పరితాపమును పట్టించుకొనక తన వరములను మరల రాజునకు విధిపింపసాగెను. ఓ మహారాజా, నేను సత్యవాదిని, దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకొనుచుంటివే. కానీ నీవు వాగ్దానం చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఏల వెనుకాడుచుంటివి? కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యెను. తేరుకున్న పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనెను: నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో ఓ దుష్టురాలా, నా పాలిటి శత్రువైన నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా ఉండుము. నేను స్వర్గస్థుడైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారములను గుర్చి అడుగుచు, ఓ మూఢుడా, ఒక స్త్రీ మూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుని వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను? కనుక స్వర్గమునందు నాకు సుఖం దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితిని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తుని గావించదును అని నిండు సభలో చేసిన ప్రకటన కళ్ళ కాదా? చాలా కాలం వరకు సంతానం లేని నేను మిక్కిలి శ్రమలు కోర్చి యజ్ఞ యాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడిగా లభించెను. అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను? రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపం ఎరుగినవాడు, క్షమాగుణం కలవాడు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవాడు. అట్టి వానిని నేను వనములకు ఎట్లు పంపగలను? శ్రీరాముడు నల్ల కలువ వలె శ్యామవర్ణము గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైనవాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకార్యములకు ఎట్లు పంపగలను? రాముడు మొదటి నుండి సుఖములలో పెరిగినవాడు, కష్టమనుదియే ఎరుగడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకునగలను? సుఖడోలికలలో తేలియాడు శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేను ఇప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గసుఖములు తప్పక లభించును. పాప సంకల్పముల పొట్టయైన ఓ క్రూరాత్మురాలా కైకేయి,
దుష్ట శిక్షణ శిష్ట రక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించినట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకార్యములకు పంపి నీవేమి బావుకొనదలిచితివి? దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు. దశరథుడు వికల మనస్కుడై అట్లు విలిపించుచుండగా ఆ దృశ్యము చూడలేక సూర్యుడు అస్తమించెను, చీకట్లు అలుముకొనెను. చంద్ర శోభలతో వెలిసిలుచు 3 జాముల ప్రొద్దుగలిగి దీర్ఘమైనదయ్యు ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు వెలిపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయ్యెను. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపలేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులు విడిచుచు ఏమీ తోచనవాడే రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి ఆకాశం వైపు చూచుచు వినువారికి సైతము దుఃఖం కలిగినట్లుగా బిగ్గరగా ఏడ్చెను. చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మొక్కుచున్నాను, తెల్లవారనీయకుము, నన్ను కనికరింపుము, లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి పాడుముఖము నేనింక చూడదలుచుకోలేదు. ఈమెది రాతిగుండె, దయ అను మాటయే ఎరుగుదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలు తెచ్చిపెట్టినది. రాజనీతిజ్ఞుడైన దశరథుడు ఇట్లు నుడివి కైకేయి ఎదుట ప్రాంజలియై ఆమెను ప్రసన్నురాలిని గావించుకున్నట్టుకే మరల ఇట్లు ప్రార్థింపసాగను. ఓ దేవి, నేను మృదు స్వభావం గలవాడును, దీనుడను, నిన్నే శరణిచొచ్చిన వాడును, ఆయువు దగ్గర పడిన వాడును, పైగా మహారాజును. ఓ మంగళ ప్రదురాల, నాపై దయచూపము. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక నేను ఏమేమో పలికితిని, వాటిని పట్టించుకొనకము. ఓ బాల, నీవు సహృదయరాలవు, నన్నెంతయో అనుగ్రహింపము. ఓ రాణి, కృపజూపము. నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామునికి అప్పగింపము. అప్పుడతడు దానికి రాజుగును. విశాలాక్షి, నీకు ఎన్నలేని కీర్తి కలుగును. ఓ సర్వసుందరాంగి, శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు సమస్త ప్రజలకును గురువులందరికీ కడకు భరతునకు ఇష్టమైన విషయము కనుక అట్లు చేయము. నిర్మలమైన మనసు గలవాడును, కన్నులు ఎర్రబారి ఉన్నవాడును, సంతతధారగా కన్నీరు పెట్టుచున్నవాడును, తనకు భర్తయు అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనమును విని దురాలోచనలతో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమీ మాట్లాడక మిన్నకుండెను. దశరథుడు ఆమెను ఒప్పించుటకే నయాన భయాన ఎన్ని విధములుగానో ఎంతగానో చెప్పిచూచెను. ఆయనను ఆమె ఎంతగానో తృప్తి చెందక ప్రతికూలంగా భాషించుచుండెను. అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసం గూర్చి పదే పదే తలచుచు ఏమీ చేయుటకు తోచుకున్నవాడే నిశ్చేష్టుడే అతడు అంతులేని దుఃఖంలో పడిపోయెను. మనస్సుననే కుమిలిపోవచ్చు భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఇట్లో గడిచెను. వేకువజామున రాజును మేల్కొల్పుటకై శంఖ పటాహ వీణారవములు వైతాళికులు బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను.